ఈ ఒక్క వీడియోలో జీరో నుంచి స్టార్ట్ చేసి నీట్ పీజీ ఎగ్జామ్ని 6 మంత్స్‌లో ఎలా క్రాక్ చేయొచ్చో విత్ ప్రూఫ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేప్పుడు కంప్లీట్ జీరో నాలెడ్జ్ అనమాట. అందరూ మా సీనియర్స్ గానీ, మా బ్యాచ్‌మేట్స్ గానీ హైదరాబాద్‌కెళ్ళిపోయి హాస్టల్‌లో చదివితేనే సీట్ వస్తది అనేవాళ్ళు. నా దగ్గరేమో అంత బడ్జెట్ లేదు. ఇంక చేసేదేం లేక ఇంట్లో ఎలా చదవాలి అని యూట్యూబ్‌లో చూస్తే ఒక్క వీడియోలో కూడా జీరో నుంచి స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలి అనే వీడియోనే దొరకలేదు. ఇంక వేరే దిక్కు లేక, డబ్బులు లేక హోమ్ ప్రిపరేషనే స్టార్ట్ చేయాల్సొచ్చింది. అండ్ బై గాడ్స్ గ్రేస్ అది వర్కౌట్ కూడా అయింది. సో, నా ప్రిపరేషన్‌లో నేను పర్సనల్‌గా పడిన డైలమా అండ్ కన్‌ఫ్యూజన్ ఇంకెవరికీ ఉండకూడదు అని ఈ వీడియో చేస్తున్నాను. నాకు మార్చ్ 2023లో ఇంటర్న్‌షిప్ అనేది కంప్లీట్ అయింది. నీట్ పీజీ 2023 ఎగ్జామ్‌లో నాకు 99,000 ర్యాంక్ అనేది వచ్చింది. అంటే లిటరల్లీ జీరో నాలెడ్జ్ అనమాట. ఏప్రిల్ 2023 నుంచి నా ప్రిపరేషన్ జీరో నుంచి స్టార్ట్ చేసి 6 మంత్స్‌లో నవంబర్ 2023 ఎయిమ్స్ ఐఎన్ఐసెట్ ఎగ్జామ్‌లో నాకు ర్యాంక్ అనేది 1400 అనేది వచ్చిందనమాట. తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ టు నీట్ పీజీ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 1600 అరౌండ్ అయితే ర్యాంక్ వచ్చింది. ఇక టాపిక్‌లోకి వెళ్తే ఈ 6 మంత్స్ ప్లాన్‌కి 3 బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. అవేంటో వన్ బై వన్ డిస్కస్ చేస్తాను. నంబర్ 1 రిక్వైర్మెంట్ వచ్చేసి 19 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ నోట్స్ అనేది ఉండాలి. అది పీడీఎఫ్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే బుక్స్ అనేది జెరాక్స్ కానీ, లేకపోతే బుక్స్ ఆర్డర్ పెట్టుకోవడం గానీ చేయొచ్చు. అది మీ ఇష్టం. నేను పర్సనల్‌గా పీడీఎఫ్ యూజ్ చేశాను. ఏ సబ్జెక్ట్‌కి ఏ ఫ్యాకల్టీ నోట్స్ వాడాలి అనేది కూడా నెక్స్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి బీటీఆర్ నోట్స్ కానీ, పీడీఎఫ్ కానీ ఉండాలి. దాని తర్వాత థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే 10 నుండి 12 గంటలు చదవడానికి ట్రై చేయాలి. స్టార్టింగ్‌లో 4 నుండి 5 గంటలు చదివినా మెల్లగా దాన్ని ఒక వారం, 2 వారాల్లో కల్లా 10 గంటల వరకు పెంచాలి. అది ఎలా చదవాలి టైమ్ టేబుల్ కావాలంటే ఆల్రెడీ వీడియో చేశాను. ఇక్కడ పైన కార్డ్‌లో వస్తుంది. దాన్ని క్లిక్ చేసి చూడండి. ఇది మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఎందుకంటే మీరు టాప్ ర్యాంకర్స్ ఏ స్ట్రాటజీ తీసుకున్నా కూడా దాంట్లో సోర్సెస్ మారొచ్చు, టెక్నిక్స్ మారొచ్చు కానీ ప్రతి ఒక్క టాపర్ స్ట్రాటజీలో ఉండే కామన్ పాయింట్ ఒకే ఒక్కటి. అది ఏంటంటే కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు 10 అవర్స్ అనేది చదవడం అనమాట. సో, మనం కాంపిటీషన్‌లో నిలబడాలి అంటే 10 అవర్స్ అనేది పక్కా పెట్టాల్సిందే. దీన్ని ఇగ్నోర్ చేయకండి. సో, స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఎగ్జాక్ట్‌గా 6 మంత్స్ టైమ్ అనేది తీసుకుంటే అందులో 90 డేస్ అనేది ఫస్ట్ రీడింగ్ లాంగ్ సైకిల్‌కి మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగిలిన ఇంకో 90 డేస్‌లో 2 రివిజన్స్ కంప్లీట్ అయ్యేలాగా మనం చూసుకోవాలనమాట. ఆ 90 డేస్ లాంగ్ సైకిల్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాన్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, దానికోసం బేసిక్‌గా 2 థంబ్ రూల్స్ అనేవి చెప్తాను. అవి ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ వీడియో మనం చూసేటప్పుడు ప్రతి 1 అవర్ వీడియోని 1 అవర్ లోపలే కంప్లీట్ చేసేలాగా చూసుకోవాలి. లేదు కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది అంటే మాక్సిమం 1 అవర్ వీడియోని 1 ½ అవర్ లోపే కంప్లీట్ చేయాలి. అంతకంటే ల్యాగ్ చేశారంటే మనము ఎక్కడో మిస్టేక్ చేస్తున్నామని అండ్ కాంపిటీషన్‌లో ల్యాగ్ అయిపోతాం. టైమ్ టేబుల్ కంప్లీట్ చేయలేమనమాట. సో, ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లో ఎగ్జాంపుల్ సర్జరీ ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ అన్నీ కలిపి 40 అవర్స్ ఉన్నాయనుకుందాం. మనకి ఆ 40 అవర్స్ ఆఫ్ ర్యాపిడ్ రివిజన్ వీడియోస్‌ని చూసి మనం నోట్స్ రాసుకోవడానికి, అండర్‌లైన్ చేసుకోవడానికి 40 అవర్సే పట్టాలనమాట. రోజుకి మనం 10 అవర్స్ చదువుతాం కాబట్టి 4 డేస్‌లో ఆ ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ అన్నీ అయిపోవాలి. అది నువ్వు 1x స్పీడ్‌లో చూస్తావా? 2xలో చూస్తావా? అనేది నీ ఇష్టం. సెకండ్ థంబ్ రూల్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అనేవి మనం సాల్వ్ చేసేటప్పుడు కనీసం ఒక 1 అవర్‌కి 20 క్వెషన్స్ అన్నా అయిపోయేలాగా చూసుకోవాలి. అంతకంటే తక్కువ ఆ 1 అవర్‌కి 10 అవుతున్నాయి, 5 అవుతున్నాయంటే మీరు చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నారని అర్థం. అలా చేయకుండా టైమ్‌ని మనము మానిటర్ చేసుకుంటూ అవర్‌కి 20 పక్కా అవ్వాలి. అలా అయితేనే మనం 6 మంత్స్‌లో కంప్లీట్ చేయగలుగుతాం. నేను చేసింది కూడా అలానే. మీరు దాన్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు కోర్ స్ట్రాటజీ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుందాం. ఎగ్జాంపుల్‌కి సర్జరీస్ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. సర్జరీ ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ అనేవి 40 అవర్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్తూ ఇలాగా ఆర్ఆర్ నోట్స్‌లో, ర్యాపిడ్ రివిజన్ నోట్స్‌లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి హైలైట్ చేసుకుంటూ, ఏమైనా ఎక్స్‌ట్రా పాయింట్స్ ఉంటే అవి పక్కన రాసుకుంటూ పోవాలి. సో, నేను చెప్పినట్టు ఒక 1 అవర్ వీడియోని 1 అవర్‌లో కంప్లీట్ చేసేస్తే 40 అవర్స్ వీడియోస్ అనేవి మనకి 4 డేస్‌లో అయిపోవాలన్నమాట. సో, ఫోర్త్ డే కంప్లీట్ అయ్యే టైంకి సర్జరీ ర్యాపిడ్ రివిజన్ పీడీఎఫ్ కానీ, లేకపోతే బుక్ కానీ అనేది మన దగ్గర రెడీగా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ డే నుంచి సర్జరీ బీటీఆర్ వీడియోస్ అనేవి చూస్తూ, బీటీఆర్ నోట్స్ అనేది ఇలా రాసుకుంటూ, హైలైట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట.
ఈ బీటీఆర్ వీడియోస్‌కి ఒక హాఫ్ డే, సర్జరీ సబ్జెక్ట్‌కి హాఫ్ డే టు 1 డే సరిపోతుంది. మోర్ దాన్ ఎనఫ్. సో, మనకి 5 డేస్ పూర్తయ్యేసరికి సర్జరీ సబ్జెక్ట్‌కి సంబంధించి ఒక ఆర్ఆర్ పీడిఎఫ్ అండ్ ఒక బీటీఆర్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. తర్వాత సిక్స్త్ డే మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది ఓపెన్ చేయాలి. సర్జరీ సబ్జెక్ట్‌లో 400 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయి. నీట్ పీజీ అండ్ ఆల్సో ఎయిమ్స్ 2 సాల్వ్ చేయాలి మనము. ఎందుకంటే మనము మెయిన్ క్యూ బ్యాంక్ అసలు టచ్ చేయట్లేదు. మనం చేసేదే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కాబట్టి మీరు నీట్‌కి ప్రిపేర్ అవుతున్నా, ఎయిమ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా 2 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయాల్సిందే పక్కా. సో, అవి సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఎక్స్‌ప్లనేషన్ నీట్‌గా చదువుకుంటూ ఆ పాయింట్స్ అన్నీ బీటీఆర్ నోట్స్‌లో, ర్యాపిడ్ రివిజన్ నోట్స్‌లో కాదు, బీటీఆర్ నోట్స్‌లో ఏ టాపిక్ దగ్గర అది యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది 7th డే మన దగ్గర 2 పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఆర్ఆర్ పీడిఎఫ్, ఇంకొకటి బీటీఆర్ పీడిఎఫ్ విత్ ఇంటిగ్రేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నమాట. సో, దాన్ని మొత్తం మనం ఒక రోజు పెట్టుకొని సింగిల్ డేలో ఫాస్ట్‌గా కంప్లీట్‌గా రీడింగ్ ఇచ్చేసేయాలి. రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే సర్జరీ సబ్జెక్ట్‌కి సంబంధించిన సబ్జెక్ట్ వైస్ టెస్ట్ అనేది 50 క్వెషన్స్ ఉంటాయన్నమాట. అది మనం ఇవ్వాలి. టెస్ట్ ఇవ్వాలి. సో, టోటల్‌గా 8 డేస్‌లో మనకి సర్జరీ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఒక సబ్జెక్ట్‌ని కంప్లీట్ చేసిన తర్వాత మనల్ని ఇలాంటి టేబుల్ ఒకటి ప్రిపేర్ చేసుకొని మీ పర్ఫార్మెన్స్ అనేది సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ట్రాక్ చేసుకోవాలి. ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ అయిపోయిన వెంటనే ఇలా టిక్ పెట్టుకోవాలి. తర్వాత బీటీఆర్ అయిపోయాక ఇలా టిక్ పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టేశాక లాస్ట్ డే సబ్జెక్ట్ వైస్ టెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత దాంట్లో వచ్చిన స్కోర్ అనేది మనం ఇక్కడ నోట్ చేసుకుంటూ పోతాం ప్రతి సబ్జెక్ట్‌కి. ఏ సబ్జెక్ట్‌లో అయితే బిలో 80th పర్సెంటైల్ వచ్చాయో అవి రెడ్‌లో మార్క్ చేసుకుంటాం అన్నమాట. దాన్ని మనం నెక్స్ట్ సైకిల్ రివిజన్ సైకిల్స్‌లో ఎక్కువగా కాన్సంట్రేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం సేమ్ పద్ధతిలో. ఇప్పుడు ఈచ్ సబ్జెక్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తాను. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ తీసుకుందాం. అనాటమీ 5 డేస్ పడుతుంది. అశ్విని సార్ ర్యాపిడ్ రివిజన్ ప్లస్ బీటీఆర్. నెక్స్ట్ ఫిజియాలజీ 3 డేస్ పడుతుంది. ఓన్లీ బీటీఆర్ అన్నమాట. ప్లస్ సమ్ మెయిన్ వీడియోస్ ఫర్ వీక్ టాపిక్స్. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ వచ్చేసి 6 డేస్ పడుతుంది. కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ 6 డేస్ పడుతుంది. రేబేకా జేమ్స్ మేడం మ్యారోలో ఉంటారు. ప్లస్ ర్యాపిడ్ రివిజన్ వీడియోస్. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ మైక్రోబయాలజీకి 7 డేస్ ప్రీతి శర్మ మేడం ర్యాపిడ్ రివిజన్ ప్లస్ బీటీఆర్. బీటీఆర్ అన్నిటికీ కన్ఫర్మే అనమాట. అన్నిటికీ మ్యాండేటరీ. నెక్స్ట్ పాథాలజీ వచ్చేసి 7 డేస్. ఇది కూడా ప్రీతి శర్మ మేడం ప్రెప్ ల్యాడర్. నెక్స్ట్ ఫోరెన్సిక్ మెడిసిన్ 3 డేస్ పడుతుంది. మజేంద్రన్ సార్ అనమాట. ఫార్మకాలజీ వచ్చేసి 7 డేస్ పడుతుంది. జిఆర్జీ సార్ది. నెక్స్ట్ ఈఎన్టీ సబ్జెక్ట్ 3 డేస్ మ్యారోలో చూసుకోవచ్చు. ఆఫ్థల్మాలజీ 3 డేస్ నేహా అగర్వాల్ మేడం పాటియాలో ఉంటారు. నెక్స్ట్ ఎస్పీఎంకి 7 డేస్ పడుతుంది. మ్యారోలో ఫ్యాకల్టీ బాగా చెప్తారు. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ సర్జరీకి 8 డేస్. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో కంప్లీట్ చేసేయండి. రోహన్ ఖండేల్వాల్ సార్ది. నెక్స్ట్ ఓబీజీ 8 డేస్. సాక్షి అరోరా మేడం మ్యారోలో ఉంటారు. నెక్స్ట్ మెడిసిన్ సిస్టమ్స్ అనేది ఓన్లీ జైనబ్ మేడం అనమాట. జైనబ్ మేడం బీటీఆర్‌లో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ అని చేసుంటారు. మెడిసిన్‌కి అదొకటి చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ పీడియాట్రిక్స్‌కి 3 డేస్ పెట్టుకుంటాము. మ్యారో ఫ్యాకల్టీ చూస్తాం. నెక్స్ట్ ఆర్థోపెడిక్స్‌కి అబ్బాస్ అలీ సార్ 3 డేస్ అనేది పడుతుంది. డెర్మటాలజీకి 2 డేస్ పడుతుంది మ్యారో. రేడియాలజీకి 2 డేస్ పడుతుంది. ఓన్లీ బీటీఆర్ ఈజ్ ఎనఫ్. సైకియాట్రీకి 2 డేస్ ప్రవీణ్ త్రిపాఠి సార్. నెక్స్ట్ లాస్ట్ అనస్థీషియా 1.5 డేస్ పడుతుంది మ్యారో ఫ్యాకల్టీ. ఈ 90 డేస్ లాంగ్ సైకిల్‌లోనే మనం 2 వీక్స్‌కి ఒకసారి గ్రాండ్ టెస్ట్ అనేది ఇవ్వాలి. ఆ గ్రాండ్ టెస్ట్‌లో మన టార్గెట్ ఏంటంటే అప్పటి వరకు మనవి ఏ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ అయ్యాయో వాటిల్లో మనం మాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. మిగతా సబ్జెక్ట్ క్వెషన్స్‌ని నార్మల్‌గా పైన మన ఎంసీక్యూ సాల్వింగ్ స్కిల్స్ యూజ్ చేసి అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. అంతేగాని 19 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యాకనే జీటీ ఇస్తాను అని మాత్రం అనుకోకండి. ఈ 90 డేస్ అయిపోయాక మనం ఫస్ట్ రివిజన్ అనేది ప్లాన్ చేస్తాం. 30 డేస్ సైకిల్ అన్నమాట. మీరు ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీని ఎగ్జాక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే 3 మంత్స్ కల్లా మీ ఫస్ట్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ టైంకి నాకు ఈ వీడియో కింద కామెంట్ చేశారంటే నేను రివిజన్ షెడ్యూల్ కోసం కూడా ఒక వీడియో అనేది ప్లాన్ చేస్తాను. 90 డేస్‌లో 2 రివిజన్ సైకిల్స్ అనేది మనం ప్లాన్ చేయొచ్చన్నమాట. చాలామంది నా పీడిఎఫ్స్ సెండ్ చేయమని అడిగారు. ఆర్ఆర్ పీడిఎఫ్స్, బీటీఆర్ పీడిఎఫ్స్. నేను కింద ఒక గూగుల్ ఫార్మ్ ఇస్తాను. అది ఫిలప్ చేయండి. వాళ్ళకి నేను టెలిగ్రామ్‌లో మెసేజ్ చేస్తాను ఆ పీడిఎఫ్స్ అన్ని.